వివరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతోంది. దానిలో భాగంగా ప్యూరు రేర్ అని చెప్పేసి 3 భాగాలుగా విభజించుకొని, అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో సగం భాగం రూరల్ లో ఉంటే సగభాగం హైదరాబాద్ ఉంటున్నారు. ఎందుకంటే మొన్న 27 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో మెట్ చేసిన తర్వాత 1,80,00,000 జనాభా దాటుతాం. సుమారుగా దాదాపు దగ్గర 2 కోట్లు. 2 కోట్లు అంటే ప్రపంచంలో భారతదేశంలో మూడో అతిపెద్ద నగరము. ప్రపంచంలో టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ చేరబోతా ఉంది. కాబట్టి ఆ విజన్ ఖచ్చితంగా ఒక మంచి విజన్ తో పోతే తప్ప ఈ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేదు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ నగరాలతో టోక్యో కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ప్రపంచ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మన విజన్ ఏంటి, అదే కాక ట్రాఫిక్ విషయంలో మన విజన్ ఏంటి, అదే కాకుండా వాటర్ విషయంలో మన విజన్ ఏంటి, వాతావరణ విషయంలో మన విజన్ ఏంటి, అదే కాకుండా పోర్ట్ సిటీ ఒక మంచి మహానగరాన్ని కూడా నిర్మించబోతాం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చినట్లయితే, హైదరాబాద్ లో వాళ్ళు సంస్థలు పెట్టినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరితే, అదే కాకుండా వాళ్ళ ట్యాక్స్ రూపంలో భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తారు. అదే కాకుండా ఉపాధి మెరుగుపడుతుంది. కాబట్టి ఆ రకమైన సౌకర్యాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ విజన్ తో మనం ముందుకు పోవాలి, రోడ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మన విజన్ ఏంటి, ఎడ్యుకేషన్ విషయంలో మన విజన్ ఏంటి, హెల్త్ విషయంలో మన విజన్ ఏంటి, అదే కాకుండా ప్రకృతి విషయంలో మన విజన్ ఏంటి. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి ఐటీకి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతే హైదరాబాద్ ను అగ్రగామిగా ఉంచవచ్చు, అదే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు తగ్గుతా ఉంది. ఎందుకంటే ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. కానీ 2011 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రధానంగా తగ్గుతా ఉంది హైదరాబాద్ లో. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైతే పెట్టుబడులు రావని చెప్పేసి దాని మీద కూడా ఏ విధంగా విజన్ తో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, త్రిబుల్ సంబంధించినటువంటి ఈ వాటర్ సమస్య కూడా గోదావరి వాటర్ కావచ్చు, కృష్ణా వాటర్ 2 అనుసంధానం చేసినట్లయితే గోదావరి వాటర్ రానప్పుడు కృష్ణా వాటర్ రానప్పుడు గోదావరి వాటర్ వాడుకునే విధంగా, అదే కాకుండా విద్యుత్ సంబంధించి అండర్ గ్రౌండ్ విద్యుత్ ఏ విధంగా వేయాలి, 14,000 కోట్ల రూపాయలతోటి 3 జోన్లుగా హైదరాబాద్ విభజించుకొని అండర్ గ్రౌండ్ విద్యుత్ కూడా అండర్ గ్రౌండ్ విద్యుత్ ఉన్నాయి. అందులోనే తర్వాత టెలిఫోన్ కేబుల్ కావచ్చు, ఇంటర్నెట్ కేబుల్ కావచ్చు, అవన్నీ కూడా అందులో వచ్చే విధంగా ఈ విధంగా మనం విద్యుత్ సంస్థను మన ప్లానింగ్ ఏంటి హైదరాబాద్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు. కాబట్టి ఒక్కొక్క సెక్టార్ ని ఏ విధంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయినట్లయితే ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలను కూడా హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలంటే ఏ విధమైన విజన్ డాక్యుమెంట్ తో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 2047 $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవతరించే ప్రయత్నంలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఎక్కడ వ్యవసాయ సెక్టార్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనువైన ప్రాంతాలు క్రియేట్ చేసే ప్రయత్నం, తర్వాత కాలుష్య రహితమైన పరిశ్రమలు ఎక్కడ ఉంటే బాగుంటది, అదే కాకుండా ఐటీకి సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ హాస్పిటల్స్ రావాలంటే ఎక్కడ ఏ విధమైనటువంటి అనువైనటువంటి ప్రాంతాన్ని క్రియేట్ చేయాలి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా ఎయిర్పోర్ట్ తీసుకురావాలని సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా రామగుండం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదే ఈ ప్రాంతాలు ఎయిర్పోర్ట్ వరంగల్ కావచ్చు, 4 ఎయిర్పోర్ట్లు కావాలని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాం. ఇప్పటికే 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము చేపట్టే పనులు ఇవి, మీరు మా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వండి, సాయం చేయండి అని చెప్పేసి మూసిని పునర్జింపు చేసే కార్యక్రమం కావచ్చు, ఐటా ద్వారా హైదరాబాద్ చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా ఏదైతే డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం ఇవన్నీ కాదు చరణ్ యాదవ్ గారు, ఇవన్నీ నేను కూడా చూసా. విజన్ డాక్యుమెంట్ నిన్న మీరు రిలీజ్ చేసిన తర్వాత చదివా కూడా, చాలా బాగుంది. ఆన్ పేపర్ ఇట్ లుక్స్ వెరీ వెరీ లొకరేటివ్, వెరీ మచ్ ఫైన్. కానీ ఆ లక్ష్య దిశగా ప్రయాణం చేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికీ ఆర్థిక పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు, అంటే అప్పుల విషయంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కొన్ని స్పీడ్గా చేయాల్సిన వాటి విషయంలో ఆర్థిక పరిస్థితి గురించి ఆయనే బహిరంగంగా చెప్పారు. సరే, గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఒక గ్యాప్. ఇందాక కిషోర్ రెడ్డి గారు లేకపోతే మన బాలరాజు గారు ఈ వర్గాలన్నింటినీ కలపడంలో, మధ్యతరగతి లేకపోతే ఈ కార్పొరేటు, ఈ పేద వర్గాలు లేకపోతే వ్యాపార వర్గాలను కలపడంలో ఈ 2 ఏళ్లలో ఎక్కడో కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. సరే, పొలిటికల్ ఇబ్బందులు అంతర్గతంగా ఉండే వేరే అనుకోండి, పాలసీ పరంగా పాలన పరంగా వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు.
సో దాన్ని కూడా అడ్రస్ చేయాలి కదా. ఆన్ పేపర్ పులుల్లాగా సింహాల్లా కనిపిస్తే సరిపోదు సార్. ఇక్కడ ఆ విజన్ తో ముందుకు పోతున్నప్పుడే ప్రతిపక్షాలు కర్రలో కాలు పెట్టే ప్రయత్నం జరుగుతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేము మూసిగా 5,000 కోట్ల రూపాయలు అడిగినాం. 5,000 కోట్లు అడిగితే 1,50,000 కోట్లు ఏడ తెచ్చి పెడతామని చెప్పేసి ఎదుగుదాడి చేసే ప్రయత్నం. మీరు గంగానది ప్రక్షాళన చేసుకురు, యమునా నది చేసుకురు, సబర్మతి నది రివర్ చేసుకున్న ఆయన జర మా మూసికి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి మేము అప్పు తీసుకుంటాం, ఒక 5,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకుంటే మీరైనా సహకారం అందించంటే సహకారం అందించకుండా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించే ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా సార్ మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగజారింది. ఎందుకు దిగజారిందంటే ఆ కేసీఆర్ ఆయనలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు. కాబట్టి మెట్రోని విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు తగ్గుతున్న ఆర్టీసీ వినియోగం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ మళ్ళీ కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. కాబట్టి దానిలో భాగంగా మాస్టర్ ప్లాన్ విస్తరించే ప్రయత్నంలో ఏ నగరం అన్న సుభిక్షంగా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి. కానీ మన హైదరాబాద్ లో 30% మాత్రం ఉన్నది. అది దానికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ లెక్కలు కూడా 2011, 2016, 2024 చూస్తే ఆర్టీసీ ప్రయాణం 2016 42% ఉంటే 16కు వస్తే 33, 24కు వస్తే 25% అయింది. అదేగా కార్ల వాడకం